బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది జాడ ఇంకా తెలియలేదు. రోజుల తరబడి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ ఆ 8 మంది జాడ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. జీపీఆర్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు ఆ మట్టిలో ఎక్కడైనా ఉండే అవకాశం ఉందేమోనని కొన్ని పాయింట్స్ని గుర్తించి వెతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడికి రీచ్ కావటం కష్టసాధ్యంగా మారుతుంది. ఇక నేను ఒక టెక్నిక్ని చెప్పబోతున్నాను, ఒక టెక్నిక్ గురించి మాట్లాడబోతున్నాను. అది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి చాలా ఎక్కువగా తెలిసే టెక్నిక్, మన రైతులకు, రైతు బిడ్డలకు ఎక్కువగా తెలిసే టెక్నిక్. ఒక రకంగా చెప్పాలి అంటే సంప్రదాయ పద్ధతిలో నాటు టెక్నిక్ గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సుశిక్షితులైన నిపుణులు రేయింబవళ్ళు కూడా శ్రమిస్తూ ఉన్నారు. ఇంకా ఏ పద్ధతుల అవకాశం ఉందా అని కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను మన గ్రామీణ ప్రాంతాల్లో, మీరు గ్రామీణ ప్రాంత వాసులైతే, మీరు రైతులైతే, మీరు రైతు బిడ్డలైతే మీకు ఈ విషయం గురించి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఐడియా ఉండే అవకాశం ఉంటుంది, అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరు తాపీ మేస్తులు అయినప్పటికీ, నిర్మాణ రంగాల్లో ఉన్నవారైనప్పటికీ కూడా మీకు ఈ విషయం గురించి, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఈ టెక్నాలజీ గురించి, ఈ టెక్నిక్ గురించి, ఈ విధానం గురించి అవగాహన ఉంటుంది. సో ఇది టన్నెల్. ఈ టన్నెల్లో ఇదిగో మట్టి చూసారా, ఈ టన్నెల్ నిండా మట్టి పెరిగిపోయింది. ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతం గురించి టెక్నిక్ మాట్లాడబోతున్నాను. సో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు రైతులు, రైతు బిడ్డలు, గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళైతే మీకు ఖచ్చితంగా ఈ టెక్నిక్ పై అవగాహన ఉంటుంది, అంటే ఈ విధానం పైన. సో ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ చెబుతున్నది ఏంటి అంటే ఒకటే, నేను మిగతా వాడి జోలికి వెళ్ళడం లేదు. ఎందుకు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ లేట్ అవుతూ ఉన్నాయి, ఎందుకు ఒక పాయింట్ని పెట్టిన తర్వాత ఆ పాయింట్లో ఉన్నారేమో అని అనుకున్న తర్వాత కూడా అక్కడికి తవ్వటానికి ఎందుకు అవాంతరాలు ఎదురవుతున్నాయని అనుకున్నప్పుడు చుట్టూ ఉన్న నీరు మట్టి మళ్ళీ అక్కడికి వచ్చి ఎంతైతే తవ్వారో దాన్ని రీప్లేస్ చేసేస్తుంది. కాబట్టి ఆ 6 మీటర్ల లోతు తవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. సో దీని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, మిగతా ఆపరేషన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. కేవలం నీరు మట్టి అక్కడ అడ్డం వచ్చేస్తున్నప్పుడు 6 మీటర్ల లోతులో ఆ నీరు మట్టి రాకుండా, అంటే మట్టి వచ్చి మళ్ళీ ఆ తవ్వింది పూడిపోకుండా ఉండాలి అంటే మన రైతులు, సహజంగా తాపీ మేస్తులు, కన్స్ట్రక్షన్ నిర్మాణంలో ఊళ్ళలో తాపీ మేస్తులు ఎక్కువగా వాడేటటువంటి టెక్నిక్, ఊళ్ళలో ఉండేటువంటి టెక్నిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో అక్కడికి ఎలా చేరుకోవచ్చు అనే విషయం గురించి నేను మాట్లాడుతున్నాను, చాలా శ్రద్ధగా వినండి. సో ఇక్కడికి చేరుకోవడం చూసారా, ఇక్కడ ఈ నీరంతా కూడా నిండిపోతూ ఉంది అండ్ ఈ మట్టి అంతా కూడా నిండిపోతుంది. నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చాను, రైతు బిడ్డగానే ఉన్నాను కాబట్టి కొంత నాటు టెక్నిక్, నాటు పద్ధతుల గురించి అవగాహన ఉంటుంది. కాబట్టి నేను ఒకసారి అంటే ఇది ఉపయోగపడుతుందేమో, రెస్క్యూ ఆపరేషన్ ఉపయోగపడుతుందేమో అని దీని గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఈ చూసారా, ఇదంతా కూడా తవ్వుతున్నారు, సింగరేణి కార్మికులు వచ్చారు, పాపం రేయింబవళ్ళు కష్టపడి తవ్వుతూ ఉన్నారు. కానీ ఈ మట్టి మళ్ళీ వచ్చేస్తోందని చెప్తున్నారు. సో మట్టి నీరు రాకుండా ఇంకేం చేయాలి? ఒకవేళ అదే ప్రాబ్లం అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఉపయోగపడుతుందేమో. ఒకవేళ ఈ సమస్య కాకుండా ఇంకేదైనా సమస్య ఉంది అంటే దాని గురించి నేను మాట్లాడట్లేదు, అది నాకు తెలియదు కూడా. సో ఈ మట్టి నీరు వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆ మట్టి నీరుని పక్కకి తప్పిస్తూ 6 మీటర్ల లోతుకు ఎలా వెళ్ళగలగటానికి అవకాశం ఉందన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకసారి పీసీఆర్ బ్లాక్ బోర్డ్ని కూడా ఇద్దాం. ఇప్పుడు చూడండి, దీన్ని సింక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇదే టన్నెల్ లోపల ఇదే అనుకుందాం, ఇది టన్నెల్ లోపల. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్లో అంటే 6 మీటర్స్, ఈ 6 మీటర్స్లో ఒక పాయింట్ని జీపీఆర్ ద్వారా గుర్తుపెట్టారు. ఈ పాయింట్లో ఉండొచ్చు అనుకున్నారు. ఇక్కడికి 6 మీటర్లు ఉంది, 6 మీటర్స్ ఉంది ఇక్కడికి. ఇక్కడ నుంచి తవ్వుతూ ఉన్నారు. సో ఇంత తవ్విన తర్వాత ఏమైంది చూసారుగా, ఇక్కడ ఇదిగో ఇంత తవ్విన తర్వాత ఏమైంది, మళ్ళీ నీరు మట్టి పూడిపోతూ ఉంది. సో ఇక్కడికి వెళ్ళటానికి ఈ నీరు మట్టి అవాంతరంగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ తవ్వినది మళ్ళీ పూడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ తవ్విన దాంట్లోకి నీరు మట్టి వచ్చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఎవరైనా ఈ పాటికే ఒక అవగాహన వచ్చి ఉంటే, రైతులు, రైతు బిడ్డలు, ఊళ్ళలో ఉన్నవాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి ఈ విషయం గురించి చాలా ఎక్కువగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా దీని గురించి కామెంట్ చేయండి. సో కిందకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఈ పాటికే మీరు గ్రామీణ ప్రాంత వాసులు అయితే, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళైతే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో ఏం చేయాలన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను, జస్ట్ ఇది అవగాహన కోసం మాత్రమే. ఒకవేళ అక్కడ ఎదురవుతున్నది ఈ తవ్విన దాంట్లోకి వచ్చేస్తున్నటువంటి మట్టి నీరే అయితే మనకి సహజంగా
ఇప్పుడంటే పైపులు కుళాయిలు వచ్చేసాయి, కానీ అప్పుడు బావులు ఉండేవి. ఇప్పుడు కూడా చాలా చోట్ల బావులు ఉన్నాయి. ఆ బావిల్లో నుంచి మనం నీరు చేదలతో తోడుకునే వాళ్ళం, చేద బకెట్తో. దానికి వరలు ఉండేవి, నుయ్యి తవ్వుకునేటప్పుడు వరలు ఉండేవి. ఈ విధమైనటువంటి వరలు ఉంటాయి. మనం బావి తవ్వేటప్పుడు ఏం చేస్తాం, ఇదే మన ఇంటి దగ్గర బావి అనుకుందాం. బావి తవ్వేటప్పుడు కొంత దూరం తవ్విన తర్వాత నీటి ఊట మొదలవుతుంటుంది. నీటి ఊట మొదలయ్యేసరికి మనం ఏం చేస్తాం, ఈ వరలను ఇందులోకి దించుతాం. దించిన తర్వాత ఈ వరలో నుంచి మళ్ళీ తవ్వటం స్టార్ట్ చేస్తాం. ఈ వరలో నుంచి తవ్వటం స్టార్ట్ చేసినప్పుడు నీరు లోపలికి వస్తూ ఉంటుంది, కానీ మట్టి లోపలికి రాదు. మట్టి లోపలికి రాకుండా ఇది ఈ కేజింగ్ అడ్డుకుంటూ ఉంటుంది. ఇవి సిమెంట్తో ఉంటాయి కాబట్టి దీన్ని మెల్లగా దించుకుంటూ వెళ్తుంటారు. ఎంతవరకు కావాలి, ఎన్ని వరలు వేయాలి, ఎన్ని మీటర్లు వేయాలని చూసిన తర్వాత దాన్ని అక్కడ ఆపేస్తాం. ఆపేసిన తర్వాత ఇవన్నీ వరలు ఉంటాయి కదా, ఇలా 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 ఉంటాయి కదా వరలు, ఇలా 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 ఉంటాయి. సో ఇప్పుడు దీనిలోకి నీరు మాత్రం వచ్చేస్తుంది, ఈ మట్టి మాత్రం రాదు. వీటినే మనం బావులు అంటాం, మంచినీళ్ళు తాగడానికి ఉపయోగించుకునేటటువంటి బావులు. సో ఇప్పుడు ఈ వరలను తీసుకుని వెళ్ళి ఈ తవ్వుకుంటూ తీసుకుని వెళితే ఈ మట్టిని బైపాస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది ఈ వరల దగ్గరే. అదేంటి ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. చెప్పిన తర్వాత దానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఈ టన్నెల్లో ఉన్నటువంటి ఈ వరలను తీసుకువెళ్ళటానికి ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే, ఇప్పుడు ఇది టన్నెల్. ఈ టన్నెల్లో ఈ పాయింట్ దగ్గర తవ్వాలి, కానీ ఈ పాయింట్ దగ్గర మెషినరీ పడిపోయింది, భారీ మెషినరీ పడిపోయింది. సో ఈ భారీ స్థాయిలో ఉండేటటువంటి సిమెంట్ వరలను ఇక్కడికి తీసుకుని వచ్చి మన రెస్క్యూ టీమే చాలా పైపుల మీద నుంచి చాకచక్యంగా అందులో నుంచి దూరి లోపలికి వెళ్తూ ఉన్నారు. సో ఇలాంటి సిమెంట్ వరలను ఇక్కడికి తీసుకువెళ్ళటం కష్టం, మళ్ళీ అది ఒక బడ్డెన్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిని తొలగిస్తే తప్ప ఈ సిమెంట్ వరని ఇక్కడికి తీసుకుని వెళ్ళలేం. ఒకవేళ దీన్ని తీసుకువెళ్ళగలిగేది అనుకుంటే ప్రొక్లైనర్నే తీసుకువెళ్ళిపోవచ్చు. ఒకవేళ దగ్గరికి ప్రొక్లైనర్ వెళ్ళగలిగింది అంటే ఇక్కడికి టప్ప 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 అని 4 బకెట్లలో టప్ 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 అని ఇక్కడ తీసి పడేస్తుంది. సో కానీ అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. మరి ఇప్పుడు ఏం చేయొచ్చు, ఉన్న ఆప్షన్ ఏంటి, మళ్ళీ పల్లెటూరు మన రైతులు తాపి మేస్తుళ్ళు మన పల్లెటూరు విధానం దగ్గరకు వచ్చేద్దాం. ఏం చేయొచ్చు అంటే ఒక 6 mm, కొన్ని 8 mm, 12 mm, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రెజర్ని బట్టి ఒక షీట్ని, ఐరన్ షీట్, స్టీల్ షీట్స్ ఉంటాయి, మన ఐరన్ కేజింగ్లకు వాడుతూ ఉంటుంటాం ఓళ్ళల్లో కూడా. సో దీన్ని ఇలాంటి వాటిని ఒక 6 మీటర్ షీట్ని, ఈ రకంగా కట్ చేసిన షీట్ని ఇక్కడికి తీసుకొని వెళ్ళటం కష్టం కాదు, తీసుకొని వెళ్ళవచ్చు. ఎందుకంటే గుణపాలు, ఇతర పనిముట్లు, చిన్న చిన్న మోటార్స్ కూడా తీసుకువెళ్ళాం కాబట్టి వీటిని ఇక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ షీట్ని బెండ్ చేయటం కూడా అక్కడ ఈజీనే. సో దీన్ని ఐరన్ షీట్, స్టీల్ షీట్ కాబట్టి ఈ రకంగా ఆ షీట్ని ఈ ప్లేస్కి తీసుకొచ్చి, ఈ షీట్ని ఈ ప్లేస్కి తీసుకొచ్చి, ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి ఈ విధానం బాగా తెలుసు, పల్లెటూరులో ఉండే వాళ్ళకి అయితే ఇంకా బాగా తెలుసు, పల్లెటూరులో ఉండే వాళ్ళకి. ఈ రకంగా షీట్ని మనం తయారు చేసాం. ఇది ఐరన్ షీట్. ఐరన్ షీట్ని ఈ రకంగా తయారు చేసాం కాబట్టి ఇదిగో ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, కొంచెం తవ్వాం, కొంచెం తవ్విన తర్వాత ఒక 2 feet 3 feet తవ్విన తర్వాత దీన్ని ఇక్కడ ప్లేస్ చేసాం. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి మట్టిని దీనిలో ఉన్నటువంటి మట్టిని తీసుకుంటూ కిందకి వెళ్తాం. ఇది కిందకి జరుగుతూ వస్తూ ఉంటుంది. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకొకటి మనం ప్లేస్ చేస్తాం. సో దట్ మళ్ళీ మట్టి తీస్తూ ఉంటే అది కిందకి వెళుతూ ఉంటుంది. ఈ కిందకి వెళుతూ ఉన్నప్పుడు దీనిలోకి ఇక్కడికి వచ్చింది అనుకుందాం, ఇది ఇక్కడికి వచ్చింది అనుకుందాం. దీన్ని కూడా నేను గీసి చూపిస్తాను. సో ఇక్కడ వరకు ఈ కేజింగ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, వాటర్ మాత్రం వస్తుంది ఇందులోకి. వాటర్ వచ్చి ఇదంతా కూడా వాటర్ నిండిపోతూ ఉంటుంది, కానీ మట్టి వచ్చి దీనికి పూర్తి చేసే అవకాశం లేదు. పొలంలో మనం పనిచేసేటప్పుడు పొలంలో పనిచేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. పొలంలో పనిచేసే వాళ్ళకి ఈ విధానం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, రైతులకి. అంటే ఒక్కొక్కసారి కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో శాస్త్రీయ పద్ధతులు ఖచ్చితంగా ఫలితాలను ఇస్తూ ఉంటుంటాయి. కొన్ని సందర్భాల్లో నాటు పద్ధతుల్లో కూడా ఫలితాన్ని ఇస్తాయి. మొన్న మన నాటు సాంగ్ మనకు ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టినట్టు కొన్ని నాటు పద్ధతులు కూడా మనకి
ఫలితాలను ఇస్తూ ఉంటుంటాయి. అందుకే అందుబాటులో ఉన్నటువంటి అన్ని పద్ధతుల్ని కూడా చాలాసార్లు పరిశీలిస్తుంటుంటాం. కొన్నిసార్లు అవి మన దృష్టికి వరకు రావచ్చు, రాకపోవచ్చు. సో ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఐడియా ఉంటుంది కాబట్టి సో ఈ కేజింగ్ వేసాం. నెక్స్ట్ కేజింగ్ వేసాం. సో ఇలా కొన్ని గంటల్లోనే తవ్వుతూ తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గరికి ఇక్కడ అనుకున్నటువంటి పాయింట్ అనుకుందాం. మనం ఈ పాయింట్లో జీపీఆర్ ద్వారా ఈ పాయింట్లో గుర్తించారు అని అనుకుందాం. సో ఈ పాయింట్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ వరకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సహజంగా? ఇదిగో ఇది అంటే ఇప్పుడు నేను ఇది ఐరన్ కేజింగ్, ఇది ఐరన్ కేజింగ్. ఈ కేజింగ్ ద్వారా ఇక్కడికి వచ్చాను. కానీ ఈ కేజింగ్లోకి మట్టి రాదు, కానీ వాటర్ మాత్రం వస్తుంది. ఇప్పటికే వాళ్ళ దగ్గర మన రెస్క్యూ సిబ్బంది దగ్గర 2 ఇంచ్ వాటర్ పైపులు ఉన్నాయి, వాటితో బయటకు తోడేస్తున్నారు. 4 ఇంచ్ వాటర్ పైపులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మోటార్ ద్వారా వచ్చేటటువంటి నీటిని మనం ఎప్పటికప్పుడు తోడేసుకోవచ్చు. దీంతో పాటే చిన్న డ్రెడ్జింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం డ్రెడ్జింగ్ చేస్తుంటుంటాం. డ్రెడ్జింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ తవ్వేటప్పుడు ఒకవేళ మనకి పారలతోనూ గడ్డపారలతోనూ తవ్వడానికి అవకాశం లేదు అంటే ఈ కేజింగ్లో డ్రెడ్జింగ్ మెషిన్ మనం పెట్టి దీని ద్వారా ఇందులో ఉన్నటువంటి మట్టిని మనం బయటికి దిగి చిన్న చిన్న మెషిన్స్ కూడా ఉన్నాయి అక్కడ పైపులు వాటితో ఇది కూడా ఎలా ఉందంటే మట్టి కూడా ఎలా ఉందంటే సిమెంట్ అంత మెత్తగా ఉంది. వాటర్తో కలిసినప్పుడు అది సాలిడ్ అయిపోతుంది. దాన్ని కొడుతూ ఉంటే అది రావట్లేదు అనమాట. కానీ మనం మామూలుగా ఎలా అని నిన్న దగ్గర నుంచి కూడా చూపించాం. ఇట్లా అంటూ ఆ మట్టిని తీస్తుంటే చేతికి వస్తుంది, కానీ ఇట్లా పట్టుకుంటే మాత్రం మట్టి రావట్లేదు. అంటే చాలా సాలిడ్ అయిపోతుంది. మామూలుగా తీస్తుంటే లూజ్గా ఉంది. ఇదే మట్టి. సో మనం దాన్ని కలియబెడుతూ ఇందులోకి సక్షన్ పైప్ని ఈ వాటర్ తీసుకునే సక్షన్ పైప్ని ఇందులో పెడుతూ ఒకవేళ డ్రెడ్జింగ్ మెషిన్ పెద్దదే ఉంది చిన్నవి అంటే చిన్నవి ఉన్నాయో ఎంత చిన్న ఉన్నదో నాకు తెలియదు కాబట్టి ఒకవేళ చిన్నది ఉందంటే వెళ్ళండి గుడ్ మనం తీసేయచ్చు. అయితే సక్షన్ పైప్ని ఇందులో పెట్టి ఆ మట్టిని బయటికి తీసేస్తూ ఉంటే వాటర్ వస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని గంటల్లోనే ఈ 6 మీటర్ల దూరానికి మన పల్లెటూళ్ళలో వాడేటటువంటి ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళని చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని అనిపిస్తుంది. అంటే జస్ట్ ఇలా కట్ చేసిన ఒక షీట్ని మనం ఇక్కడ తీసుకువెళ్ళడానికి పెద్ద కష్టం కాదు. కానీ ఇలా తయారు చేసిన సిమెంట్ వారిని తీసుకుని వెళ్ళలేం. అందుకే నేను సిమెంట్ వారితో స్టార్ట్ చేసి దాన్ని తీసుకుని వెళ్ళలేం. కాబట్టి ఇలాంటి షీట్ని మనం తీసుకుని వెళ్ళి ఇలా అక్కడ బెండ్ చేయగలుగుతాం. కాబట్టి బెండ్ చేసిన తర్వాత ఈజీగా మనకి మట్టి రాకుండా చేసుకుంటూ వాళ్ళ దగ్గర కానీ టార్గెటెడ్ పాయింట్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు. ఒకవేళ అక్కడ అందులో చిక్కుపడిపోయిన వాళ్ళ ఆచూకీ ఉంది. జీపీఆర్ ద్వారా గుర్తించినటువంటి పాయింట్ కరెక్ట్ అయితే అక్కడికి తవ్వటానికి ఇదే అడ్డంకి అయితే మిగతా అడ్డంకుల గురించి నాకు తెలియదు. యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఉన్నటువంటి ప్రధాన అడ్డంకి ఏంటి అంటే ఏం చెప్తున్నారు అంటే ఈ తవ్వుతున్నటువంటి తవ్వకాల్లో ఈ తవ్వుతున్నటువంటి సమయంలో ఇలా తవ్వుతున్నటువంటి సమయంలో మళ్ళీ మట్టి వాటర్ వచ్చేస్తోంది అదే అడ్డంకి అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ అదొక్కటే అడ్డంకి అయితే ఆ పాయింట్లోకి తవ్వటానికి ఇదే అడ్డంకి అయితే ఈ ఐరన్ కేజింగ్ స్టీల్ కేజింగ్ విధానం ఉపయోగపడే అవకాశం ఉంటుంది మట్టి రాకుండా ఉండటానికి. ఒకవేళ ఇది కాదు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయి వేరే సమస్యలు ఉన్నాయని అనుకుంటే వాటి గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే వాటి గురించి చెప్పలేదు. ఇక్కడ రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ అడ్డుపడినటువంటి మెషినరీ. ఈ అడ్డుపడినటువంటి ఈ మెషిన్కి సంబంధించినటువంటి దీన్ని ఏం చేస్తున్నారంటే ప్లాస్మా కట్టర్స్ ద్వారా కట్ చేస్తూ ఉన్నారు. అల్ట్రాథర్మల్ కట్టర్స్ ద్వారా వీటిని కట్ చేస్తున్నారు. నిజంగా రేంబవళ్ళు వాటి నుంచి వచ్చేటటువంటి హీట్ వాటిని భరిస్తూ వీటిని కట్ చేస్తున్నారు. చాలా చకచక కట్ చేస్తున్నారు. సో వీటిని త్వరగానే తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా వేగంగా కొనసాగుతుంది, టెక్నికల్గా కొనసాగుతూ ఉంది. సో ఇక్కడ కూడా టెక్నికల్గా వెళ్తున్నప్పుడు టెక్నికల్గా ఇక్కడ పని అవ్వట్లేదు. సో టెక్నికల్గా పని అవ్వనప్పుడు మన ఊళ్ళల్లో రైతులు ఉపయోగించేటటువంటి ఈ టెక్నాలజీ ద్వారా పని అవుతుందేమో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. అండ్ మిగతా టెక్నికల్గా శాస్త్రీయంగా ఏం చేయాలి అన్ని పద్ధతులను వెళ్తున్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒక చోట అన్ని పద్ధతులు ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని ఈ పద్ధతిని కూడా అవలంబిస్తే ఉపయోగపడుతుందేమో అని ఈ విషయాన్ని జస్ట్ మీ దృష్టికి తీసుకుని వచ్చాం. సో మీరేమనుకుంటూ ఉన్నారు?
విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళు, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఈ విధానం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఇలా తవ్వుతూ ఉన్నప్పుడు మట్టి నీరు వచ్చి మళ్ళీ ఇది పూడిపోతూ ఉంటే ఈ కేజింగ్ పద్ధతి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ కుదిరితే ఎన్డీఆర్ఎఫ్ దృష్టికి కూడా దీన్ని తీసుకుని వెళ్దాం. ఒకవేళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అగ్రీ చేస్తే, అంటే మట్టి నీరు వస్తుంటేనే సుమి మళ్ళీ నేను చెప్తున్నాను, అంటే చాలా సందర్భాల్లో కొంతమంది అంటూ ఉండొచ్చు అక్కడ శాస్త్రీయ పద్ధతులు చేస్తున్నారు, సుశిక్షితులైన నిపుణులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కాదా అని. ఎస్, వాళ్ళందరి సేవలు కూడా ఖచ్చితమే. కానీ ఒక్కొక్క సందర్భంలో ఎక్కడో ఒక పాయింట్లో, అందుకే మనం బోరుబావిలో పడ్డప్పుడు కొన్ని నాటు పద్ధతులను కూడా, అంటే బోరుబావిలో పడ్డటువంటి మోటార్స్ని తీసేటటువంటి సిబ్బందిని, అంటే సంప్రదాయేతర పద్ధతుల్లో వాళ్ళు చేస్తుంటుంటారు, తీసుకొచ్చాం. ఒకసారి పోలవరం దగ్గర బోటు మునిగిపోయినప్పుడు కూడా ఆ బోట్లు మునిగిపోయినటువంటి పడవలను తీసేటటువంటి సామాన్యులను మనం తీసుకుని వచ్చాం, ఇంజనీర్స్ని మాత్రమే కాకుండా. అంటే కొన్ని సందర్భాల్లో సామాన్యులు ఉపయోగించేటటువంటి చిన్న పద్ధతులు పెద్ద రెస్క్యూ ఆపరేషన్స్లో ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాంటి పద్ధతులు చాలా ఎక్కువగా తెలుసు. కాబట్టి ఈ పద్ధతి ఇక్కడ ఉపయోగపడుతుందేమో ఒకసారి ఆలోచించండి. అది కూడా నీరు మట్టి మాత్రమే, తవ్విన దాంట్లోకి మళ్ళీ నీరు మట్టి వచ్చేస్తున్నప్పుడు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇతరత్ర సమస్యలు ఉంటే దాని గురించి నేను మాట్లాడలేదు, తెలియదు కూడా. కాబట్టి ఒకసారి దీని గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.